ఏంటి సడన్ గా సర్ప్రైజ్ గా వచ్చావా? సర్ప్రైజ్ అనేది నువ్వు మాత్రం ఇస్తే చాలదు కదా, నేను కూడా నీకు తిరిగి ఇవ్వాలనిపించింది. అయితే 5 నిమిషాలుంటూ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. తర్వాత మనమిద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుందాం. ఆ తర్వాత అత్తయ్య తాగడానికి ఏమైనా ఇవ్వండి. ఓ బిడ్డకి తల్లి కాబోతుంది, ఇంకా పసిపిల్లలానే ఉంది. ఇది నాకు, నీకిది చాలు. నీడు మీరా సతీష్ అన్న, ఇదిగో తీసుకో. ఆశ వాళ్ళ నాన్న ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇప్పటిదాకా ఇవ్వాల. అది నీకెలా తెలుసు? కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చుండేవాళ్ళుగా. నువ్వేం భయపడకరా, పోలీసు వాళ్ళు రాకపోయినా ఒక పెద్ద గోండా బ్యాచ్ వస్తుందిలే. రేయ్, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పింది వినటానికి పెద్ద పెద్ద రౌడీలు క్యూలో నిలబడతారు. వాళ్ళకెందుకురా పోలీసులు? ఊరికే నన్ను భయపెట్టకు. నువ్వేం భయపడకు, నీ అడ్రస్ వాళ్ళకి ఇంకా దొరికిండదు. దొరికిందో ఆ తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. వేణు దగ్గర నుంచి నిన్ను చాలా కష్టం మీద కాపాడాను. నువ్వు ఇకపై దేని గురించి బాధపడకు. ఏరా, దీన్ని ఎలా అనుభవించి తాగాలో దాన్ని మాత్రం ఆలోచిస్తే చాలు. రేయ్, ఆశ 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 చే, ఏంట్రా ఇది? నువ్వు మందు తాగుతావని తనతో చెప్పాలి కదా. ఒక్కసారి భార్య ముందు ధైర్యంగా తాగావనుకో, ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా ముందు తాగలవు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమీ లేదు. ఇదేంటిది? ఇది తెలీదా? ఇది మందు, ఇది చికెన్. ఇదెందుకు? సంతోషంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, టెన్షన్ లో ఉన్నప్పుడు, అప్పుడు ధైర్యం కోసం తాగే మందు ఇది. అది మాత్రమే కాదు, ఇది తాగిన తర్వాత చాలా ధైర్యంగా ఉంటాం. అయితే నాకు పవర్ కావాలి. తాగుతావా? రే బంగారం తమ్ముడు, నీ సెలక్షన్ సూపర్ రా. రే, మనకు ఒక కంపెనీ దొరికిందిరా. ఆగు, పోస్తా. అయ్యో, నీళ్లు కొంచెం పోయరా. నువ్వెందుకు, నేనే పోస్తాను. నా చెయ్యి అదృష్టం. ఇక నువ్వు ఆపనే ఆపవు. తాగమా. ఆశ వద్దు. ఏయ్, నీకిక్కడ పోషించాను కదా, చేయి తీరా. ఆశ వద్దు, నీ లివర్ పోతుంది. మీ ఒంట్లో ఉండే లివర్ లానే కదా నా ఒంట్లో కూడా ఉంటుంది. వద్దు, నువ్వు తాగొద్దే. అదెందుకంటే వద్దు, నువ్వు తాగమ్మా. ఇది చాలా పవర్ఫుల్, ఫీమేల్ కూడా తాగొచ్చు. ఇకపైన సంతోషంగా ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు, అన్నిటికీ మీతో నేను కూడా తాగుతాను. మీరు మగవాళ్ళకి మాత్రం కాదు, ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఉంది. అది మార్చే పవర్ నాకు కూడా కావాలి. నాకు మాత్రం కాదు, ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కావాలి. మనందరం కలిసే తాగుదాం. అందరూ పవర్ఫుల్ గా ఉండాలి. ఆశ వద్దు, నా మాట విను. ఇలా ఇవ్వు. ఏం చేస్తున్నావురా? అయ్యో ఆశ, నా మాట విను. వద్దు, వద్దంటున్నాను కదా నిన్నే. ప్లీజ్ ఇవ్వు. నా హస్బెండ్ అయితే నేను కూడా తాగుతా. ఇవ్వు. వద్దు. ఏం చేస్తున్నావురా? అన్నా, ఎందుకండి నా నుండి లాక్కున్నారు? అది విషమే, దాన్ని నువ్వు తాగొద్దు. అయితే అది విషయం అని తెలుసు. అది తెలిసి కూడా ఎందుకండి తాగుతున్నారు? ఇలా తాగి తాగి హెల్త్ స్పాయిల్ అయితే తోడుగా భార్య కూడా ఉండదు. ఇదిగోండి, ఇంకా తాగాలనుకుంటే తాగండి. ఇదంతా చూస్తే నా వల్ల కాదు. ఏమంటున్నారు? నేను మానేశాను, ఇక నుంచి తాగను. నన్ను సమర్థించడానికి చెప్పకండి, మీ మనసాక్షితో నాకు చెప్పండి. అయ్యో అమ్మా, రేయ్ ఏయ్ దుర్మార్గుడా, నీకు నచ్చకపోతే చేయను.
సుమేష్ గ్లాస్ తీసుకువెళ్తున్నాను. రే పిచ్చినాయాలా, దానికి బదులు నువ్వు నన్ను చంపేసి ఉండొచ్చు. తను ఏం చెప్పినా సరే నేను అది చేస్తాను. అయ్యో ఏం చేశాను? ఒకటి సుమేష్ని తాగుడు మానిపిస్తాను, లేదంటే నేనే తాగేసి వస్తానని చెప్పి ఆశ వెళ్ళింది. ప్రయత్నించి చూడ్డం ఏమీ తప్పులేదుగా. మనం ప్రయత్నించలేదా ఏంటి? ఒళ్ళు హోనమైపోవడం తప్ప ఏదైనా మంచి జరిగిందా ఏంటి? 1857లో ఒక సిపాయి పోరాటం చేశాడు. అదే మనం మొదటి స్వతంత్ర పోరాటం అంటారు. ఆ రోజు అతను ఓడిపోయాడని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు మనకి స్వతంత్రం దొరికేదా? మనుషులు ప్రయత్నిస్తున్నప్పుడు వేరు విధంగా పోరాడతారు. బాలాక, నాకు ఫస్ట్ అయిపోయి సక్సెస్ఫుల్లే. బాలాక చెప్పినట్టే నేను అక్కడికి వెళ్ళి ఒక పర్ఫార్మెన్స్ చేశాను. ఓ అలాగా, అయితే నువ్వే ఐడియా ఇచ్చావా? ఇందుకే స్వతంత్రం గురించి అంతా మాట్లాడావా? మీరు తాగేది అంత మంచిదనుకుంటే నాకు కూడా కావాలనేసాను. ఇంకా మంచిది కాకపోతే మీరు నాశనం అయ్యేది నేను చూడలేదని కూడా చెప్పాను. ఇంకా గ్లాస్ లో ఉన్నది పోసేశారు. ఆ గ్లాస్ ఈ గ్లాస్. అయితే నువ్వెక్కడి నుంచి తీసుకువెళ్ళిన గ్లాసు? అందులో సతీష్ బావ పోసారు. అది ఇంకా కింద పడటం మాత్రం మీ బాధ్యత. అది నేను చచ్చేలోపు చూస్తానని నమ్మకం లేదు నాకు. ఈ ఒక్కరోజుకి నీ ముందు మంచివాళ్లా నటించడానికి అలా చేసుంటాడులే. నాకు మాటిచ్చారు ఇంకెప్పుడు తాగనని. నాకు నమ్మకం ఉంది ఇంక ఎప్పుడూ తాగరని. ఇంకందరూ ఎలాగో తెలీదు, కానీ నా హస్బెండ్ ని నేను మార్చేస్తాను. సరే వెళ్ళొస్తాను. తను చెప్పే చూస్తే జరిగేలాగుందే. తను చెప్పేదంతా జరిగితే బావుంటుంది. ఏమైంది బాలా? కడుపులో ఏదో లాగుతున్నట్టుంది. బాలా, నువ్వు హాస్పిటల్ వరకు వెళ్ళిరా. ఇక్కడ వేణు ఉన్నాడు కదా, తను తీసుకొని వెళ్ళిరా. వద్దు, నువ్వు వస్తే చాలు. మనిద్దరం హెల్త్ సెంటర్కి వెళ్ళొద్దాం. ఒకసారి నిన్ను తీసుకువెళ్ళి వచ్చినందుకు ఏం జరిగిందో చూసావుగా. ఇప్పుడు నేను రాలేను. నువ్వు వేణుని తీసుకువెళ్ళడమే మంచిది. అతను రానంటే బలవంతంగా తీసుకొని వెళ్ళు. సూరజ్ని తీసుకొని నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను, కానీ ఆయన బిజీగా ఉన్నారు. తర్వాత ఏంటో తెలియడం లేదు. ఈ మధ్య ఆయన నా మీద చాలా కోపంగా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఎందుకు నా మీద కోపడుతున్నారని నువ్వే అడగాలి. అది మాత్రం అడిగితే చాలా? అది చాలే. మా మధ్య ఉన్న సమస్యని నువ్వే కదా తీర్చాలి. చెప్పు, నువ్వే కదా మమ్మల్ని ఒకటిగా కలిపావు. అయితే నువ్వు అదంతా ఇంకా మర్చిపోలేదు. జరిగిన విషయాన్ని మర్చిపోగలనా చెప్పు? నీ వల్ల కాదని నాకు తెలుసు. జీవితంలో ఇంక అమ్మాయి వద్దని నిర్ణయించుకున్న సూరజ్ అనే జీవితంలో కొంచెం కొంచెంగా నిన్ను లోపలికి పంపించి అది పెళ్లి వరకు తీసుకొచ్చింది నేనే. సూరజ్ అనే లాంటి మనిషికి నీలా మనస్ఫూర్తిగా ప్రేమించే ఒక అమ్మాయి భార్యగా ఉండాలి అని నేను కోరుకున్నాను. నీ సూరజ్ అనే మీదున్న ప్రేమకి ఎటువంటి లోటు లేదు. లేదా?
లేదు, అది ఇంకా పెరుగుతూనే ఉంది. నువ్వు అది నన్ను నమ్మించడానికి చెప్తున్నట్టే నాకు అనిపిస్తోంది. నీకు మీ అమ్మా నాన్న ఇంకా మాయమ్మనే కదా చాలా క్లోజ్. మాయమ్మ పెంపుడు కొడుకున్నాడు కదా, వాడు బాగున్నాడా? చెప్పు, బాగున్నాడా? వాడు బాగానే ఉన్నాడు. చాలాసార్లు అడగాలని అనుకున్నాను. నిజంగానే అబ్బాయి మాయమ్మకి ఎవరు? దాని గురించి నాకేం తెలీదు. నీకు ఎవరు? చెప్పు, నీకెవరు? నాకేం కాడే. నువ్వు కన్నా పిల్లాడెవరని నీకే తెలీదా? పెళ్లికి ముందే నీకు కొడుకున్నాడనే విషయం నీకు తెలీదా? ఇంత పెద్ద రహస్యాన్ని దాచి నువ్వెందుకే అసలు మా కుటుంబంలోకి వచ్చావు? మా సూరజన్య జీవితాన్ని ఎందుకే నాశనం చేశావు? నీతోనే మాట్లాడుతున్నాను. ప్రీతి, అన్నీ తెలుసుకుని అడుగుతున్నాను. హాస్పిటల్ అడ్మిట్ అయిన నీ సొంత కొడుకుని నువ్వు బుజ్జగించడం కళ్ళతో చూశాను. నువ్వే వాడి తల్లని నాకు అర్థమైంది. వేరే ఏదైనా కొత్త రకమైన అబద్ధం ఇప్పుడు చెప్పాలా నీకు? ప్రతి నిమిషం సూరజ్ అన్నయ్యని ఈ కుటుంబాన్ని నువ్వు ఏమారుస్తున్నావని నేను ఎలాగే ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్తాను. ఈ అవమానాన్ని మేము ఎలాగే తట్టుకుంటాం? సూరజ్ అన్నయ్యకి తెలిసిందంటే ఇక్కడ ఒక హత్య జరగడం ఖాయం. నీలాంటి మోసగతిని చంపేశాడనే పేరుతో అన్నయ్య శిక్ష అనుభవించకూడదు. కడుపుతో ఉన్న ఆడపిల్లని చంపిన మహాపాపం ఈ కుటుంబానికి రాకూడదు. నీకిక్కడి నుంచి ఏవైనా తీసుకోవాలంటే తీసుకో. ఇంకాసేపట్లో అన్నయ్య కూడా వచ్చేస్తాడు. అంతకు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక మీదట ఎప్పుడు కనిపించినంత దూరానికి ఎక్కడికైనా వెళ్ళిపో. నీకు మాకు ఇంకా సంబంధం లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా.
తీసుకెళ్ళండి. ఎందుకో? కడుపుతో ఉన్న వాళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ఎందుకు ఈరోజే నీకు డెలివరీయా? అందుకింకా టైం ఉంది. మీరు తలుచుకుంటే ఈరోజే సిజరీన్ చేసేయచ్చు. మరి ఎందుకే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తున్నావు? నాకొంట్లో బాగోలేదు. ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. నడుము కడుపు నొప్పిగా ఉంది. కొంచెం వేడి నీళ్ళు తాగు. అందుకంతా హాస్పిటల్కి వెళ్ళలేము. ఇక్కడే పక్కన హెల్త్ సెంటర్ ఉంది, అక్కడికి వెళదామండి. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎన్ని కారణాలు చెప్తున్నావే. ఇప్పుడు నడవటం అయినా కుదురుతోంది. వెళ్ళకపోతే ఎత్తుకెళ్లాల్సి వస్తుంది. అలా పడిపోయావంటే ఇక్కడే పడి చావని వదిలేస్తాను. చావకపోతే? ప్రాణం మాత్రం ఉన్న శరీరంలా నేను ఇక్కడే పడుకుని ఉంటే నిన్ను తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేస్తా. మాకు అవసరం లేని వస్తువులంతా మేము ఆ రూమ్ లోనే పడతాం. నువ్వు కూడా ఉపయోగం లేకపోతే నిన్ను తీసుకెళ్లి అక్కడే పడేస్తాం. తినడానికి తాగడానికి ఏమీ లేకుండా నువ్వక్కడే పడి చావాల్సిందే. అందువల్ల నువ్వు పడిపోయినా నీకు దక్కే పరిస్థితి అదే. నాకలా అయిపోతే చనిపోని అని వదిలేకండి. గొంతు నులిమి చంపేయండి. నేనంత త్వరగా వదిలేస్తాను. నీ చివరి ఊపిరి వరకు నిన్ను ఇబ్బంది పెడతానే. నువ్వు కష్టపడడం చూడటమే నాకు సంతోషం. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, అలాగే సంతోషానికి కూడా. మీరెక్కువ సంతోషపడే ఛాన్స్ మీకు ఇవ్వనులేండి. నువ్వేంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఇక ఎక్కడికి వెళ్ళమంటారు? నువ్వు వెళ్ళడానికి చోట్లేదంటే నీ అక్క మొగుడు, ఆ ఆటోగాడు అలాంటి వాళ్ళు ఉంటారులే. ఇక్కడ కూడా ఇద్దరు మగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు తప్పోనా? జమే ఏంటి, వాళ్ళ మగాళ్ళు కాదా? లేక మీలాగా భార్యని హింసించడం మాత్రమే తెలుసా? ఏవే తన్నులు తినడానికి ముందు వెళ్ళు, లేదా నీ శవాన్ని ఇక్కడి నుంచి తీయాల్సిందే. నేనెప్పటినుంచో ఈ ఇంట్లో శవంలాగే బతుకుతున్నాను. ఎలాగో ఈ శవంలో ఒక ప్రాణం పెరుగుతోంది. ఈ బిడ్డ కావాలంటే నాతో హెల్త్ సెంటర్ వరకు రండి. ఎక్కడికి వెళ్ళకపోయినా నువ్వు డెలివరీ టైంలో డెలివరీ చేస్తావు. అడవిలో ఉన్న జంతువులంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళా డెలివరీ చేస్తున్నా. ఇంకా ఏం జరిగినా సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకు నేను ఒప్పుకోను కూడా. ఏమైందమ్మా? ఏమైంది తల్లి? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ముందటి చూడు తల్లి. ఏడవకమ్మా చమేలి. ముందు నీకు అసలు ఏమైందో చెప్పమ్మా. ప్రీతి నీతో ఏమైనా కోపంగా మాట్లాడుంటే అందుకు నేను క్షమాపణ అడుగుతాను. ఆ కారణంగా నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడుండే అర్హత నాకు లేదత్తయ్యా. అలా అని ఎవరు చెప్పారు నీకు? ఇక్కడ నిర్ణయించాల్సింది ప్రీతి కాదు. ఇక్కడ మీ మావయ్య గారున్నారు, సూరజ్ ఉన్నాడు. వాళ్ళిద్దరు రాని తర్వాత మాట్లాడుకుందాం. అనవసరంగా తన మాటలు విని ఇక్కడి నుండి వెళ్ళకు. ఇది తన నిర్ణయం కాదు, నా నిర్ణయం. ఈ ఇంటికి నాకు ఉన్న బంధం ఇంతటితో అయిపోయింది.